హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్. టుడే రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చాలామంది బీరకాయ తొక్కుని వేస్ట్గా పడేస్తూ ఉంటారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ తొక్కులో హై ఫైబర్ కూడా ఉంటుంది, హెల్త్కి కూడాను మంచిది. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఈ ఆయిల్లో కాస్త వేగనివ్వండి. ఇప్పుడు 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది మనం బీరకాయ తొక్కు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఆ తొక్కులో ఎలాంటి టేస్ట్ ఉండదు కాబట్టి మనము కారం కాస్త తక్కువగా తీసుకుంటేనే బెటరు. అలానే నేను ఈ తొక్కుతో పాటు కొంచెం గుజ్జుగా రావాలని కొన్ని ముక్కలు కూడా బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టొమాటో కూడా వేసుకుంటున్నాను. ఈ టొమాటో ప్లేస్లో మీరు కొన్ని పల్లీలు కానీ కొత్తిమీర కానీ ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, తొక్కులో ఎలాంటి టేస్ట్ ఉండదు. ఇలా మనం పల్లీలు, టొమాటో, కొత్తిమీర ఏదైనా వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, పచ్చడి చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పల్లీలు, పచ్చిమిర్చి, బీరకాయ అలానే టొమాటో మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు కూడా వేసి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. చింతపండు ముందుగా నానబెట్టడం వల్ల పచ్చడిలో మెత్తగా గ్రైండ్ అయిపోతుంది, ఎక్కడ మనకి చింతపండు అనేది కనిపించదు. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా, అది టేస్ట్కి తగ్గట్టు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో అవసరం పడితే కొన్ని వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఈ పచ్చడికి పోపు అనేది రెడీ చేసుకుందాము. మరి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ వరకు మినప్పప్పు, అలానే పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాము. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది. అలానే దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపుని పెట్టేసుకుందాము. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పచ్చడిని ఈ పోపులో వేసేసి మంచిగా కలిపేసేయండి. అప్పుడు ఈ పోపు ఫ్లేవర్ అనేది పచ్చడికి పడుతుంది, రుచి వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి కానీ చపాతీ, రోటీ, దోశల్లో కూడాను చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.